ఏపీ సీఎం చంద్రబాబుకి తెలంగాణ ప్రభుత్వం బిగ్ ఝలక్ ఇచ్చింది. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. బనకచెర్ల సింగిల్ పాయింట్ అజెండాతో దేశ రాజధానిలో జరిగే 2 రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో తెలంగాణ ఈ వాదన లేవదీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు కేంద్ర లేఖ సైతం రాసింది. బుధవారం ఢిల్లీలో జరగనున్న అంతర్రాష్ట్ర సమావేశం అజెండాలో బనకచెర్ల ప్రాజెక్టును చేర్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని, దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఏపీ సర్కార్కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. రేపు బుధవారం కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ అవసరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపించింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల 16వ తేదీన ఫిక్స్ చేశారు. ఈ మేరకు జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు సీఎస్లకు సమాచారం పంపించింది. ఈ సమావేశం బుధవారం మధ్యాహ్నం 2:30 సమయంలో ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో జరగనుంది. అయితే ఈ అంశంతో పాటు రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తి శాఖ కోరింది. సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో కృష్ణాపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎజెండాను పంపించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉదయం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. బుధవారం జరిగే సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఈ లేఖలో తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచెర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటి వరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని, ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని కేంద్రానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. బనకచెర్లపై ఎటువంటి చర్చ అయినా అనుచితమని, కేంద్ర నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. చట్టపరమైన ప్రక్రియలు, అంతరాష్ట్ర ప్రోటోకాల్లు పాటించే వరకు బనకచెర్లపై చర్చలకు సిద్ధంగా లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.